మీరు ఇంతకుముందు చూసారు కదండి, ఆ విధంగా 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఉండే విధంగా ఫుల్లీ డెవలప్మెంటెడ్ కంప్లీట్గా సీసీ రోడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ అయిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. మెయిన్గా హౌజెస్ ఇటువైపు చూస్తున్నారు కదండి, కంప్లీట్గా మనకు హౌజెస్ కన్స్ట్రక్షన్ జరిగాయి అనమాట. అక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కస్టమర్స్ కొంతమంది ఉంటున్నారు, ఇక్కడ హౌజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో కూడా కొంతమంది కస్టమర్స్ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, ఈ విధంగా హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 8 ఎకర్స్లో మనకు హెచ్ఎండి అప్రోడ్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి 40 ఫీటు 50 ఫీటు 30 ఫీటు ఇంటర్నల్ రోడ్స్ ఇచ్చారు. అండ్ అంతేకాదు మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఫుల్లీ లగ్జరీగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, కర్బింగ్ స్టోన్ వర్క్స్ కానీ, సీసీ రోడ్ వర్క్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిందండి. ప్రతి ప్లాట్కి మనకు కంప్లీట్గా వాటర్ ఫెసిలిటీ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నల్లా కనెక్షన్ కూడా ఇచ్చేసారు అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. డెవలప్మెంట్ పరంగా కూడా మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్టు జస్ట్ 2 మంత్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు. ఒక 2 నెలల ముందు ప్రాజెక్ట్ ఎలా ఉందో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనకు వర్క్స్ అనేది జరిగేది. అలా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కంప్లీట్గా ఫుల్లీ డెవలప్మెంట్ జరిగిందనమాట.